చరిత్రకు సాక్ష్యం ఛాయాచిత్రం. రెప్పపాటు కాలాన్ని కంటి ముందు నిలిపేదే ఫోటో. ప్రతి మనిషి జీవితంలో ఛాయాచిత్రం అనేది ఓ చెరగని జ్ఞాపకమని తుడా చైర్మన్ డాలా దివాకర్ రెడ్డి, టీటీడీ పాలక మండలి సభ్యులు జి భానుప్రకాష్ రెడ్డి అన్నారు. బుధవారం ప్రెస్ క్లబ్లో తిరుపతి జిల్లా ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన వరల్డ్ ఫోటోగ్రఫీ డే వేడుకలకు వారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. కెమెరా సృష్టికర్తల చిత్రపటానికి నివాళులర్పించారు. తర్వాత కేక్ను కట్ చేసి ఫోటో జర్నలిస్టులకు తినిపించారు. అనంతరం సీనియర్ ఫోటో జర్నలిస్టులను సన్మానించారు. ఈ సందర్భంగా డాలస్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ సాంకేతికత ఎంత అందుబాటులోకి వచ్చినా సహజమైన ఫోటోలకు ఎప్పటికీ విలువగా ఉంటుందని అన్నారు. తనకు చిన్నతనం నుంచి ఫోటోలు అంటే చాలా మక్కువని, పాత చిత్రాన్ని ఒకసారి చూసుకున్నప్పుడు మనసు పాత జ్ఞాపకాలకు వెళ్ళిపోతుందని, ఏదో తెలియని ఆనందం కలుగుతుందని అన్నారు. యాక్షన్ ఫోటోలు తీయడంలో తిరుపతి ఫోటో జర్నలిస్టులకు ప్రత్యేకత ఉందన్నారు. టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ తనను సమాజానికి పరిచయం చేసిందే మీడియా రంగమని, అందులో ప్రత్యేకించి ఫోటోగ్రాఫర్ల పాత్ర చాలా కీలకమైందన్నారు. వారి సహకారాన్ని తాను ఎప్పుడూ మరవలేనని అన్నారు. ప్రొఫెషనల్ ఫోటో జర్నలిజంలో తిరుపతి ఫోటో జర్నలిస్టులు ఓ ప్రత్యేకత కలిగి ఉన్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మురళి, ఆంధ్రప్రదేశ్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె గిరిబాబు, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కె రాధాకృష్ణ, ఆర్ లావణ్య కుమార్లతో పాటు సీనియర్ ఫోటో జర్నలిస్టులు, వీడియో జర్నలిస్టులు, పాత్రికేయులు పాల్గొన్నారు. అందరికీ 187వ వరల్డ్ ఫోటోగ్రాఫర్స్ డే శుభాకాంక్షలు. ఈరోజు ఫోటో అన్నా వీడియో అన్నా నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా. ఎందుకంటే నేను ఎప్పుడు నేర్పిస్తాను, ఫోటో అనేది ఒక ఎమోషన్ మనం క్యాప్చర్ చేసేది ఫోటో. అందరూ మనం స్టాండింగ్ నిలబడి తీసే ఫోటో కాదు, ఫోటో రన్నింగ్లో ఏవైతే తీస్తామో ఆ ఫీలింగ్ అనేది మనకు ఆ ఫోటోలో కనిపిస్తుంది. అవతల మంది ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అనేది ఎమోషన్. సో కాబట్టి అట్లాంటి ఎమోషన్స్ ఈరోజు మనం చిన్నప్పటి నుంచి కూడా, నేను స్కూల్ డేస్లో బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ నుంచి కూడా స్టూడియోకి వెళ్తే దూరంగా బ్లాక్ క్లాత్ పెట్టి అక్కడి నుంచి తీసే రోజు నుంచి చూస్తూనే వస్తున్నాము. తర్వాత రకరకాల టెక్నాలజీ వచ్చాయి. మన సిడీలో మనం చేసాము, మన పెన్ డ్రైవ్లో మనం సేవ్ చేసుకుంటూ వచ్చాము. ఈరోజు టెక్నాలజీ మొత్తం పూర్ణన్న, గోపాలన్న వీళ్ళందరూ ఫోటోగ్రఫీ ఎక్స్పర్ట్స్ అనమాట. మా కార్యక్రమం అయిన తర్వాత దాదాపు 4 గంటలు వేయాలి పేపర్ కోసం. పేపర్లో వచ్చిందా చూసుకొని మురిసిపోయేవాళ్ళు. అంటే ఎంత సంతోషం అంటే, ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు, మురళి గారు చెప్పినట్టు, ఎన్ని స్మార్ట్ ఫోన్స్ వచ్చినా మీ స్పార్క్ దాంట్లో రాదు. గుర్తుపెట్టు, ఆ స్పార్క్ దాంట్లో ఉండదు. మేము చూసుకున్నా ఏమున్నా రాదు. మీరు లేతే ఎంత పెద్ద జాతీయ నాయకుడైనా సరే అడుగు బయట కూడా పెట్టాడు. కొన్ని పేర్లు నేను చెప్పను. ఫోటోగ్రాఫర్ లేకపోతే బయటకు రాదు. ఎందుకంటే అంత అవసరం ఉంది. ఈరోజు సమాజంలో మనం చేసేది 10 మందికి కనబడుతుంది. మీ వల్ల కొన్ని కోట్ల మందికి తెలుస్తుంది. మిత్రులారా, మేము చేస్తే 10 మందికి తెలుస్తుంది, మీ వల్ల కొన్ని కోట్ల మందికి అది చేరుతుంది. కాబట్టి ఇవాళ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు ఫోటోగ్రాఫర్లు అయిపోయారు. కానీ ఇదివరకు ఉన్న తరం అలాంటిది కాదు. మన మిత్రులు చెప్పినట్టుగా ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ వేరు, స్మార్ట్ ఫోన్ల ఫోటోగ్రఫీ వేరు. ఒకసారి మీ పాత ఫోటో ఏదన్నా, మీ చిన్నప్పుడు ఫోటో కాసేపు చూడండి, మనసు అంతా ఎంతో ఆహ్లాదంగా నిండిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోతాం, ఒక సెకండ్ మనసు. ఫోటోగ్రఫీకి ఉన్న గొప్పతనం అంటే పాత జ్ఞాపకాలు, ఆ చరిత్ర, వాటన్నింటి కళ్ళ ముందు ఫోటో చూపిస్తే మనకు చాలా గొప్పగా ఉంటుంది. ఫోటోకు ఉన్న గొప్పతనం అది. ఒక ఫోటో ప్రపంచ యుద్ధాలకు కారణమైంది, ఒక ఫోటో ప్రపంచ యుద్ధాలను ఆపింది, ఒక ఫోటో ఒక దేశం నలుగురిని పారందోలింది, ఒక ఫోటో మనిషి దివాకర్ గారు, అదేవిధంగా భాను గారు వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అయితే ఒక ఫోటో 2 పేరాల వార్తని మనం ఒక ఫోటోలో చూపించవచ్చు. అది మన ప్రెస్ ఫోటోగ్రాఫర్స్ వరకే సాధ్యమవుతుంది. ఎంతోమందికి ఇలాంటి అవకాశం రాదు. ఎందుకంటే ఫోటోగ్రాఫర్స్ మనం కష్టపడినట్టు మనం చేసినట్టు ఎవరు చేయరు, కష్టపడరు. ఫోటోగ్రాఫర్స్ ప్రవీణ్ చాలా వదిలేరు. చరిత్రకు సాక్ష్యం ఛాయాచిత్రం. రెప్పపాట కాలాన్ని కంటి ముందు నిలిపేది ఛాయాచిత్రం. గడిచిన కాలాన్ని కంటి ముందు నిలిపేది చిత్రం. ప్రపంచ ఛాయాచిత్ర దినోత్సవంగా
ఆగస్టు 19ని జరుపుకోవడం 187 ఏళ్ళుగా వస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క మారుతున్న కాలంలో సాంకేతికత ఎంత, మరీ ముఖ్యంగా ఫోటో జర్నలిజంలో ఫోటోగ్రఫీకి చాలా సవాళ్ళు మనకు అనేక సమస్యలు గడిచిన కాలం ఎదురయ్యాయి. ఇప్పుడు టెక్నాలజీ మారింది, డిజిటల్ కెమెరాలు, మొబైల్లో కూడా హై ఎండ్ మొబైల్స్ రావడం, ఫోటోగ్రాఫర్ స్పాట్ ఉపయోగాలంటే ఆ ఫోటోలన్నీ కూడా వైరల్ అయిపోతుంది. కానీ ఎవరు తీసినా ప్రొఫెషనల్ ఫోటో జర్నలిజం అనేది ఎప్పటికీ బతికే ఉంటుంది. ఎందుకంటే ఫోటో జర్నలిస్ట్ కోణం వేరుగా ఉంటుంది, మామూలు వ్యక్తుల యొక్క కోణం వేరుగా ఉంటుంది. ఒక సంఘటనను మనము సహజంగా వెళ్ళి తీయడం వేరు, అక్కడ ఉన్న వ్యక్తులు దాన్ని కవర్ చేయడం వేరు.